గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని తీవ్రంగా ఆగ్రహించారు తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను నిర్వహించడం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు పంటా శ్రీనివాసులరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత 5 రోజులుగా అంగన్వాడీ వర్కర్ల సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చమంటే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. అంగన్వాడీ వర్కర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది ప్రభుత్వం. సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను తెరిపించి నిర్వహించడం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో నేతలు పూల చంద్రశేఖర్, వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, మూర్తి పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ స్కూల్స్ని నడపాలనుకోవడం చాలా దుర్మార్గం. ఈ అంగన్వాడీలను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో. వాటిని నిర్వీర్యం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 20,000 రూపాయలు జీతం ఇవ్వాలని, అదేవిధంగా వర్కర్లందరికీ కూడా 17,000 రూపాయలు జీతం ఇవ్వాలని, మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి మహిళలకు 12,000 రూపాయలను జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపకపోవడం దుర్మార్గం. అదేవిధంగా మహిళలను ఇవాళ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు గ్రహించడం లేదు. ఖచ్చితంగా మీరు ఇంటికి పోక తప్పదు. అంగన్వాడీ టీచర్లకు ఏదైతే శాలరీస్ మీరు ఇస్తున్నారో చట్ట ప్రకారం అది 26,000 రూపాయలు ఇవ్వాల్సింది ఉంది. కానీ మీరు కనీసం 20,000 రూపాయలైనా వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ వాళ్ళ స్థానంలో మీరు సచివాలయ వ్యవస్థను తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.